Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments and don't forget to subscribe to our channel. So let's get started. Right. చూడండి మీకు నిన్న ఫోల్డర్ అంటే డ్రైవ్ ఉంటుంది. డ్రైవ్ లోపల ఏ డ్రైవ్ అయినా ఇదే ప్రొసీజర్. పెన్ డ్రైవ్ లోకలాగా సి డ్రైవ్ లోకలాగా ఇలాగ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఏమి ఉండవు ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. ఓకేనా? ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను యువర్ నేమ్ ఈ డి డ్రైవ్ లో యువర్ నేమ్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓన్లీ ఎగ్జాంపుల్. ఓకే. సో డి డ్రైవ్ లో యువర్ నేమ్ క్రియేట్ చేయాలంటే మీరు ఎక్కడ ఉండాలి? చెప్పాలి. డి డ్రైవ్ లో ఎవర్ నేమ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. మనం ఇందులో ఉండి వర్క్ చేయాలి. అది ఇందులో ఉండి చేయాలి. యువర్ నేమ్ లో ఉండి చేయాలి సార్. డి డ్రైవ్ లో ఎవర్ నేమ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. నేను ఎందులో ఉండాలి అని అడుగుతున్నా. డి డ్రైవ్ లో అది డి డ్రైవ్ లో ఉండాలి. అలాగే ఫోల్డర్ 1 ని నేను యువర్ నేమ్ అండర్ లో క్రియేట్ చేయాలి. నేను ఎందులో ఉండాలి? యువర్ నేమ్ లో ఉండాలి సార్. అది అర్థమవుతుందా? ఈచ్ టైం మీరు వర్క్ చేయాలనుకుంటున్న ప్రతిసారి ఎందులో వర్క్ చేయాలి? పేరెంట్ ఫోల్డర్. దాని పేరెంట్ ఫోల్డర్ లో ఉండాలి. అది మనం నేను చెప్పుకున్నది. ఓకేనా? వి మస్ట్ బి ఇన్ ద పేరెంట్ ఫోల్డర్ టు వర్క్ విత్ ఏ ఫోల్డర్. ఏ ఫోల్డర్ గురించి మనం వర్క్ చేయడం అంటే క్రియేట్ చేయడానికి, మోడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే. అందుకని వర్క్ విత్ అన్నాను. వర్క్ విత్ అంటే అర్థం ఏంటి? వీ కెన్ క్రియేట్ ఏ ఫోల్డర్, వీ కెన్ రీనేమ్ ఏ ఫోల్డర్, వీ కెన్ డిలీట్ ఏ ఫోల్డర్. ఈ పనులన్నీ చేస్తాం, తర్వాత చేస్తాం అనమాట. అసలు మనం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయడం చెప్పుకుంటున్నాం మనం ప్రజెంట్. క్రియేట్ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేస్తాం. రీనేమ్ చేయడం, డిలీట్ చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా. అసలు ఒక ఫోల్డర్ తో మీరు పని చేయాలి అంటే ఇది ఎక్కడ ఉండాలి? మీరు దాని పేరెంట్ ఫోల్డర్ లో ఉండి ఆ పని చేయాలి. అంతేగాని మీరు ఆ ఫోల్డర్ లో ఉండి పని చేయడం అంటే మాత్రం అది దాని అండర్ లో ఉండేటటువంటి వాటికి పని చేస్తారు తప్ప దానికి పని చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యువర్ నేమ్ లో వర్క్ చేస్తుంటే మీకు ఏం కనిపిస్తాయని చెప్పాను నిన్న? ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 ఈ ఏరియా అంతా కనబడుతుంది మీకు యువర్ నేమ్ లో ఉంటే. ఈ డయాగ్రామ్ ప్రకారం. అదే మీరు ఫోల్డర్ 1 లో ఉంటే ఈ రెండు కనపడతాయి. ఫోల్డర్ 3, ఫైల్ 3 ఈ రెండే కనపడతాయి. అవునా? ఇది నా సిస్టమ్ సంబంధించిన డి డ్రైవ్. డి డ్రైవ్ లో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్ చేయడం. లేదంటే మీకైతే విండోస్ 7 లో ఇక్కడైతే డైరెక్ట్ న్యూ ఫోల్డర్ అని ఐకాన్ ఉంటుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేయడం. ఇక్కడైతే ఇదిగో న్యూ ఫోల్డర్ అని ఐకాన్ ఉంది కదా, ఇలా కీబోర్డ్ షార్ట్ కట్ ఏం చెప్పాను? కంట్రోల్ షిఫ్ట్ ఎన్. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్. నేను ఎక్కడ ఉన్నాను అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ చూసుకుంటారు? ఇక్కడ చూసుకోండి. చూడండి ఎక్కడ ఉన్నాను మనం? డి కోలన్ లో ఉన్నాం. నా మౌస్ పాయింటర్ కనబడుతుందా? రైట్, డి కోలన్ లో ఉన్నాను నేను. సో డి డ్రైవ్ లో ఎవరు నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను. దీనికి ఒకవేళ పేరు కనుక డిజేబుల్ అయిపోతే మళ్ళీ రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేయండి. రీనేమ్ చేసి మీ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో మీరు అకార్డింగ్ టు డయాగ్రామ్ మీరు ఎవర్ నేమ్ క్రియేట్ చేశారు. ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 ఎందులో ఉన్నాయి? డయాగ్రామ్ ప్రకారం యువర్ నేమ్ అండర్ లో ఉన్నాయి. సో యువర్ నేమ్ అండర్ లో వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ యువర్ నేమ్ ఓపెన్ చేసుకోవాలంటే మీరు డబుల్ క్లిక్ చేయడం కానీ, ఇది ఇలా సెలెక్ట్ అయ్యి ఉన్నప్పుడు కీబోర్డ్ మీద ఎంటర్ ప్రెస్ చేయడం కానీ చేయాలి. ఇప్పుడు చూడండి ఏమైందో? డి కోలన్ యువర్ నేమ్ అని ఉంది. సో ఇదంతా ఎంటీగా ఉంది. సో ప్రెజెంట్ నేను ఎక్కడున్నాను అనేటటువంటి టాపిక్ మీ దగ్గర ఉండాలి. ఎక్కడున్నాను నేను? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు దీని వల్లే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడున్నాను, ఎవరి నేమ్ ఉన్నాను డౌట్ కి మీకు ఆన్సర్ మీ అడ్రస్ బార్ లో చూసుకోవాలి. దీన్ని ఏమంటారు అన్నాను? అడ్రస్ బార్. సో అడ్రస్ బార్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఇందులో మీరు ఏం క్రియేట్ చేసినా ఎందులో క్రియేట్ అవుతున్నాయి? ఎవరి నేమ్ లో క్రియేట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఫోల్డర్ 1 అగైన్. ఇప్పుడు చూడండి ఫోల్డర్ 2. కరెక్ట్ గా మీ పొజిషన్ చూసుకోండి. మీరు ఎక్కడున్నారు? యువర్ నేమ్ లో ఉన్నాము. సో ఈ రెండు ఫోల్డర్స్ ఎందులో ఉన్నాయి? దీని అండర్ లో. అంటే దీన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏం కనపడుతున్నాయో అవి దాని అండర్ లో ఉన్నట్టు. కాన్సెప్ట్ అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు డయాగ్రామ్ ప్రకారం ఫోల్డర్ 3 క్రియేట్ చేయాలి. ఫోల్డర్ 3 ఎక్కడ ఉంది? ఫోల్డర్ 1 లో ఉంది. ఎస్, ఫోల్డర్ 1 అండర్ లో ఉంది. సో ఫోల్డర్ 1 ని మనం కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ చేసుకుని పని చేయాలి. ప్రజెంట్ వర్కింగ్ ఫోల్డర్ ఏది? యువర్ నేమ్. అంతేగాని ఫోల్డర్ 1 కాదు. కాబట్టి మీరు ఫోల్డర్ 1 ఓపెన్ చేసుకోవాలి.
డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అయింది ఓపెన్ సార్. చేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు కనబడుతుంది కదా ఫోల్డర్ 1 చివరి ఉంది ఇప్పుడు. కనబడుతుంది సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫోల్డర్ 3 కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ 1 అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్ క్రియేట్ చేసిన ఇందులోకి వచ్చేస్తుంది ఫోల్డర్ 1 లో అది. సో మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ N ప్రెస్ చేస్తున్నాను. ఫోల్డర్ 3 రైట్ అగైన్. తర్వాత ఫోల్డర్ 4 క్రియేట్ చేయాలి. డయాగ్రామ్ ప్రకారం ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫోల్డర్ 3 లో క్రియేట్ చేయాలి. ఫోల్డర్ 3. సో ఫోల్డర్ 3 లో క్రియేట్. మన డయాగ్రామ్ లో ఫోల్డర్ 5 క్రియేట్ చేయాలి. ఫోల్డర్ 2 లో మీరు క్రియేట్ చేయాలి. దీని ఒక గేమ్ అనుకోండి. నేను గేమ్ లో ఇందులో ఉన్న రూల్ ఏంటంటే మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాలి. వాటి పేర్లు కూడా నేను ఏం పేరు పెట్టానో అదే పేరు పెట్టాలి. అట్ ద సేమ్ టైం వాటికి సీక్వెన్స్ నెంబర్ ఎలా ఇచ్చానో ఆ ఆర్డర్ లోనే క్రియేట్ చేయాలి. ఇది గేమ్ రూల్. Yes, sir. గేమ్ రూల్ ఏంటి? యువర్ నేమ్ తర్వాత ఫోల్డర్ 1 తర్వాత ఏ ఫోల్డర్ క్రియేట్ చేయాలి? ఫోల్డర్ 2 క్రియేట్ ఫోల్డర్ 2 చేయాలి. ఫోల్డర్ 2 తర్వాత ఏది క్రియేట్ చేయాలి? ఫోల్డర్ 3 క్రియేట్ చేయాలి. 3 ఫోల్డర్ 3 తర్వాత ఎవరు ఏం క్రియేట్ చేయాలి? ఫోల్డర్ 4 క్రియేట్ ఫోల్డర్ 4 చేయాలి. ఫోల్డర్ 4 తర్వాత క్రియేట్ చేయాల్సింది ఫోల్డర్ 5. ఫోల్డర్ 5 ఇది గేమ్ రూల్. సో ఇప్పుడు చూడండి, మీరు ఫోల్డర్ 4 ని చూస్తున్నారు స్క్రీన్ మీద కదా, బట్ మీ Yes, వర్కింగ్ sir. ఫోల్డర్ ఏది? ఫోల్డర్ 3 ఫోల్డర్ 3. కానీ మీరు క్రియేట్ చేయాల్సిన ఫోల్డర్ 5 ఎక్కడ ఉంది డయాగ్రామ్ ప్రకారం? ఫోల్డర్ 2 లో ఉంది సార్. ఫోల్డర్ 2 లో ఉంది. మరి ఫోల్డర్ 2 లో ఫోల్డర్ 5 క్రియేట్ చేయాలంటే మీరు కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ ఏదై ఉండాలి? యువర్ నేమ్ అయి ఉండాలి సార్. 2 అయి ఉండాలి. ఫోల్డర్ 2 అయి ఉండాలి. yes, అంతేనా? sir. మీరు ఫోల్డర్ 5 ని దీని ప్రకారం దీని అండర్ లో క్రియేట్ చేయాలి. మీరు వర్కింగ్ ఫోల్డర్ ఎక్కడ ఉండాలి? యువర్ నేమ్ లో ఉండాలి కదా సార్. ఫోల్డర్ 2 లో ఉండాలి. మీరు ఇక్కడ ఉండాలి మీరు. అంతేనా? అది ఓపెన్ చేయాలంటే యువర్ నేమ్ కి వెళ్ళాలి కదా సార్. ఎవరి నేమ్కి వెళ్ళక్కర్లేదు, అది అక్కడికే వస్తున్నాను నేను ఇప్పుడు. పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఎక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. Yes, ఇక్కడ sir. ఉన్నారు. ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఇలా ఫోల్డర్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేకపోతే ఇంకో డ్రైవ్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నేను అందుకనే ఈ గేమ్ లో రూల్ ఏం పెట్టాను? ఖచ్చితంగా మీరు అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి అన్నాను. అందుకనే ఓకేనా? మీరు ఫోల్డర్ 4 తర్వాత ఫోల్డర్ 5 క్రియేట్ చేస్తున్నారు. అట్ ద టైం ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఫోల్డర్ 3 లో ఉండిపోయారు. సో ఫోల్డర్ 3 నుంచి మీరు ఫోల్డర్ 2 కి వెళ్ళాలి. ఫోల్డర్ 2 కి వెళ్ళాలంటే మీలో చాలా మంది చేసే పని ఏంటంటే ఇమ్మీడియట్ గా దీన్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి దీంట్లోకి వెళ్ళి ఇందాక ఎక్కడికి మొదలెట్టామండి? డి డ్రైవ్ లో మళ్ళీ యువర్ నేమ్ లో మళ్ళీ ఫోల్డర్ 2. పాయింట్ అర్థమైందా ఇప్పుడు? పాయింట్ అర్థమైందా? అర్థమైందా? నేను చేసింది అర్థమైందా? ఇప్పుడు విండో క్లోజ్ చేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ పనులు చేశాను. దీన్ని నేను ఎలా పోలుస్తానంటే ఇప్పుడు చూడండి, ఫోల్డర్ 1 ఫోల్డర్ 3 లో ఉన్న నేను మొత్తం విండో క్లోజ్ చేసేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నా. అంటే ఒక 10 ఫ్లోర్లు బిల్డింగ్ ఉందనుకుందాం ఏమా. 10 ఫ్లోర్లు బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, 6th ఫ్లోర్కి వెళ్ళారు. 6th ఫ్లోర్కి వెళ్ళాక మీరు 4th ఫ్లోర్ కో 3rd ఫ్లోర్ కో రావాల్సి వచ్చింది. ఏం చేస్తారు చెప్పండి? 6th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ రావాలి. ఏం చేస్తారు? 6th నుంచి 5th కి వచ్చి 5th నుంచి 3rd కి రావచ్చుగా? రావచ్చు సార్. మొత్తం అలా కాకుండా డైరెక్ట్ గా బిల్డింగ్ మీద కిందకి దూకేసి మళ్ళీ కింద నుంచి వస్తామా? లేదు సార్, పైనుంచి దిగచ్చు సార్. అంటే మీరు ఇందాక చేసిన పని అదే. ఇలా క్లోజ్ చేసేసి మళ్ళీ మొదలెడతామంట. చూడండి ఇప్పుడు ఒక్కసారి నేనేమంటానంటే, మీరు మిడిల్ ఆఫ్ ది పాత్ లో ఉన్నారు. ఎక్కడో మిడిల్ ఆఫ్ ది వేలో ఎక్కడో ఉన్నారు మీరు. సో మిడిల్ ఆఫ్ ది వేలో ఉన్నప్పుడు మీకు ఒక డ్రైవ్ నుంచి ఇంకొక డ్రైవ్ కానీ, ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్ కానీ నావిగేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకేనా? ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చక్కగా ఒక చోట నుంచి ఇంకో చోటకి మారిపోవడానికి మనకు ఆ బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మీకు ఏమేమి వాడచ్చు అంటే దీంట్లో అడ్రస్ బార్నే వాడుకోవచ్చు ఆ పద్ధతి దానికోసం. 2 ఈ పక్కన ఉన్నటువంటి దాన్ని నేను పేరు చెప్పాను, దాని పేరు మీకు గుర్తుందో లేదు. దీని పేరు ఏమన్నాను? నావిగేషన్ పేన్ అంటారు. దీన్ని ఏమంటారు అన్నాను? నావిగేషన్ పేన్ అంటారు. సో మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా వేటిని వాడచ్చు అంటే ఈ పైన ఉన్నటువంటి ఈ 3 బటన్స్ ని కూడా వాడుకోవచ్చు.
ఇదేంటిది అప్ బటన్. ఈ అప్ బటన్ Details. మీకు 7 లో కనిపించదు. హిస్టరీ బటన్. ఇక్కడ ఏం పేర్లు చెప్పాను నేను, చెప్పండి ఒకసారి, గుర్తుండకపోవచ్చు. ఫస్ట్ బటన్ ఏం చెప్పాను? ప్రీవియస్ బటన్. ప్రీవియస్ బటన్ అటువైపు ఉన్నది, లెఫ్ట్ యారో ఉన్నది. తర్వాత బటన్ డల్ గా ఉంది చూసారా, దాన్ని ప్రీవియస్ బటన్ కాకపోతే దాని బ్యాక్ బటన్ అంత మీకు అర్థం అవుద్ది, బాగా అర్థం అవుద్ది. ఫార్వర్డ్ బటన్. ఫార్వర్డ్ బటన్. ఓకే, ఫార్వర్డ్ లేకపోతే నెక్స్ట్ బటన్ అనొచ్చు, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత డౌన్ కి యారో కనబడుతుంది చూసారా, దాన్ని రీసెంట్ ఆర్ హిస్టరీ బటన్ అంటారు. ఏమంటారు? రీసెంట్ ఆర్ హిస్టరీ బటన్ అంటారు. ఈ పైకి ఉన్నది చూసారా, దాన్ని అప్ 1 లెవెల్ బటన్ అంటారు. అప్ 1 లెవెల్ అప్ బటన్. ఇది యాక్చువల్ గా మీకు అందులో కనిపించకపోవచ్చు, 7 లో కనిపించలేదు, ఇందులో కనపడుతుంది. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు? ఏమేం బటన్స్ అమ్మా ఇది? ఇదేంటిది? ఈ బటన్ ఏంటి? బ్యాక్ బటన్. ఇది ఫార్వర్డ్ బటన్. ఇది రీసెంట్ ఆర్ హిస్టరీ బటన్. ఇది అప్ బటన్. ఈ నిలువుగా ఉంది చూసారా, క్విక్ యాక్సెస్, దిస్ పీసీ, సీకోలను, ఈ ఏరియా ఉంది కదా, ఈ మొత్తం ఏరియా ఉందా, ఈ ఏరియాని మీరు కావాలంటే ఇలాగ డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా పెద్దగా చిన్నగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా ఇదంతా ఒక సెక్షన్, ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఈ నిలువుగా ఉన్న సెక్షన్ ఏమంటారండి? నావిగేషన్ పేన్ అంటారు. ఈ మొత్తం ఈ పెద్ద బాక్స్ ఏమంటారు అన్నాను? ఈ పెద్ద బాక్స్ అడ్రస్ బాక్స్, డీటెయిల్స్ పేన్ అంటారు. డీటెయిల్స్ పేన్ అంట. ఈ బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అవి ఆ పైన ఉన్న వాటిని బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, రీసెంట్ ఆర్ హిస్టరీ బటన్, అప్ 1 లెవెల్ బటన్ అంటారు. మీకు అందరికి అర్థమైనట్టున్నాను. ప్రజెంట్ కాంపోనెంట్స్ అర్థమైనాయి కదా. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో కాంపోనెంట్స్, ఇది అడ్రస్ బారు, ఇవేమో బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, రీసెంట్ హిస్టరీ బటన్. ఏదైనా రీసెంట్ అన్న బటన్ అన్నా పర్లేదు, హిస్టరీ బటన్ అన్నా పర్లేదు, అప్ 1 లెవెల్ బటన్. ఓకేనా. ఈ సెక్షన్ అంతటిని ఏమంటారు? నావిగేషన్ పేన్ అంటారు. దీన్ని ఏమంటారు? చెప్పండి, చదవండి, కనపడుతుంది కదా, డీటెయిల్స్ పేన్ అంటారు. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందంటే, అడ్రస్ బార్ లో టోటల్ గా మనం ప్రెజెంట్ చూస్తున్న అడ్రస్ అంతా కనపడుద్ది. అంటే డి డ్రైవ్ లో, యువర్ నేమ్ లో, ఫోల్డర్ 1 లో, ఫోల్డర్ 3 లో ఉన్నారు. అంటే ఇక్కడ మీ అకార్డింగ్ టు మీ డయాగ్రామ్ ప్రకారం చెప్తాను చూడండి. మీ డయాగ్రామ్ లో ఇలాగ ఉంది అన్నప్పుడు మీకు యాక్చువల్ గా ఏమేం కనపడతాయంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ 2 కి అడ్రస్ చెప్పమన్నారు అనుకోండి, మనం ఏం చెప్పాలి? ఫోల్డర్ 2 కి అడ్రస్ యువర్ నేమ్ స్లాష్ ఫోల్డర్ 2 అని చెప్పాలి. అంటే మీరు దేనికైతే అడ్రస్ చెప్పాలనుకుంటున్నారో అది చివరి ఉంటుంది. మీ అడ్రస్ చెప్పాలనుకుంటే మీ పేరు, మీ డోర్ నెంబరు, మీ స్ట్రీట్ నేమ్ ఇలా వెళ్తుంది అడ్రస్, అంతే కదా. అలాగే ఇప్పుడు ఫైల్ 4 కి అడ్రస్ చెప్పమన్నారు అనుకోండి, ఎలా చెప్పాలి? యువర్ నేమ్ స్లాష్ ఫోల్డర్ 2 స్లాష్ ఫోల్డర్ 5 స్లాష్ ఫైల్ 4.txt. అది దాని అడ్రస్, దీని అడ్రస్ అనమాట. ఇలాగా ప్రతి దానికి ఒక అడ్రస్ మెయింటైన్ అవుతుంది. ఎందులో? మీరు ఇలా సిస్టంలో మెయింటైన్ చేయొచ్చు, అది సిస్టంలో కావచ్చు, మీ మొబైల్లో కావచ్చు, ఖచ్చితంగా ఇవి మాత్రం మెయింటైన్ అవుతాయి. అర్థమైంది ఇప్పుడు మీకు చెప్పింది? ఇప్పుడు దీనివల్ల ఏంటంటే యూజ్ అంటే చూడండి, ఇక్కడ మీరు ప్రజెంట్ చూస్తున్న ఫోల్డర్ అడ్రస్ కంప్లీట్ కనపడుతుంది. ఫోల్డర్ 3 అండర్ ఫోల్డర్ 1, ఫోల్డర్ 1 అండర్ యువర్ నేమ్ అండర్ డి డ్రైవ్. మీరు ఎంటీ ఏరియా ఉంది కదా, ఈ ఎంటీ ఏరియా ఉందా, ఈ ఎంటీ ఏరియా మీద ఒక్కసారి మౌస్ పాయింటర్తో ఒక్కసారి క్లిక్ చేశారు అనుకోండి, ఇదిగో మీ అడ్రస్ అంతా కనపడుతుంది. ఇదిగో /యువర్ నేమ్ ఫోల్డర్ 1 ఫోల్డర్ 3 అంటే మీ ప్రజెంట్ వర్కింగ్ ఫోల్డర్ ఏదన్నమాట? ఫోల్డర్ 3. దీని పేరెంట్ ఎవరు? ఫోల్డర్ 3 పేరెంట్ కనబడుతుంది అక్కడ. పేరెంట్ ఫోల్డర్ 3 పేరెంట్ ఎవరు? ఫోల్డర్ 1 పేరెంట్ ఎవరు? యువర్ నేమ్ పేరెంట్ ఎవరు? డి కన్నా పైన ఇంకేం ఉండదు. ఎందుకంటే డి ఇస్ ద రూట్ ఫోల్డర్. చెప్పాను కదా, డ్రైవ్స్ ని రూట్ ఫోల్డర్స్ అని కూడా పిలుస్తారు అని చెప్పాను, గుర్తుందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎందులో పనిచేస్తున్నారు? ఫోల్డర్ 3 లో పనిచేస్తున్నారు. ఫోల్డర్ 3 లో ఉన్న అప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ ఫోల్డర్ లో ఏదైతే ఉన్నాయో ఆ కంటెంట్ అంతా మీకు డీటెయిల్స్ పేన్ లో కనపడుద్ది. నెక్స్ట్ నావిగేషన్ పేన్ లో కూడా
మనం ఇందాక చెప్పినట్టుగా ఒకదాని నుంచి ఒకదానికి మూవ్ అవడానికి వాడచ్చు అన్నాను. అయితే ప్రజెంట్ అడ్రస్ బార్ ని యూజ్ చేసి దాన్ని ఎలా మారచ్చు చూస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోల్డర్ 3 నుంచి దాని పై ఫోల్డర్కి వెళ్ళాలనుకోండి, అంటే ఫోల్డర్ 1కి వెళ్ళాలి. ఫోల్డర్ 1కి వెళ్ళాలంటే ఏం చేస్తామంటే ఫోల్డర్ 1 పేరు మీద డైరెక్ట్ గా క్లిక్ చేసేయండి. డైరెక్ట్ క్లిక్ చేస్తే ఫోల్డర్ 1కి వెళ్ళిపోతాం. అలా కాదు నేను యువర్ నేమ్కి వెళ్ళాలంటే డైరెక్ట్ గా యువర్ నేమ్ పేరు మీద క్లిక్ చేసేయండి. డైరెక్ట్ గా ఏమవుతుంది, డైరెక్ట్ గా యువర్ నేమ్కి వెళ్ళిపోతాం మనం. ఎస్ సార్. పాయింట్ అర్థమైంది ఇప్పుడు? నో నీడ్ టు క్లోజ్ ద విండో. విండో నేను క్లోజ్ చేయక్కల. ఎక్కడున్నాను నేను చూడండి, ఫోల్డర్ 1లో ఫోల్డర్ 3లో ఉన్నాను. ఐ వాంట్ టు ఇమ్మీడియట్లీ చేంజ్ ఫ్రమ్ ఫోల్డర్ 3 టు యువర్ నేమ్. యువర్ నేమ్ కి ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోవాలి నేను. దీనికోసం ఏం యువర్ నేమ్ చేయొచ్చు, క్లిక్ చేసి ఏది ఫాస్టెస్ట్ యువర్ నేమ్ మెథడ్ క్లిక్ చేసి చూడండి, ఓపెన్. ఏది ఫాస్టెస్ట్ మెథడ్ చూడండి. ఇమీడియట్ గా లిఫ్ట్ ఎక్కేసి మనకి ఎందుకు వచ్చేసాం ఇమీడియట్ గా. పాయింట్ అర్థమైందా? అలా కాకుండా నేను యువర్ నేమ్ కి వెళ్ళడం కూడా కాదండి, ఎగ్జాక్ట్లీ నేను కరెక్ట్ గా ఫోల్డర్ 2కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి, ఫోల్డర్ 2. ఫోల్డర్ 2కి వెళ్ళాలి. మనకు కావాల్సింది అదే కదా. ఫోల్డర్ 2 ఎక్కడ ఉంది, మన డయాగ్రామ్ ప్రకారం యువర్ నేమ్ అండర్ లో ఉంది కదా. సో ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి, యువర్ నేమ్ పక్కన ఒక చిన్న యారో మార్క్ కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్. అది క్లిక్ చేసి యువర్ అందులో నేమ్ క్లిక్ చేయకుండా యారో అందులోనే మార్క్ మీద చూపిస్తుంది. క్లిక్ చేస్తే మీకు యువర్ నేమ్ అండర్ లో ఏవే ఫోల్డర్స్ ఉన్నాయో అవి కనబడతాయి. Yes, sir. యువర్ నేమ్ అండర్ లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయమ్మా, ఓన్లీ యూ హ్యావ్ ఫోల్డర్ Folder 1 1, అండ్ folder ఫోల్డర్ 2. 2 ఓన్లీ, అవే కనబడుతున్నాయి అక్కడ. వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయగలిగింది ఏంటంటే ఫోల్డర్ 1 బోల్డ్ గా కనబడుతుంది చూడండి ఒకసారి. అది ఫోల్డర్ యాక్టివేట్ 1 అయ్యింది ఏమో సార్. అది థిక్ లెటర్స్ లో కనబడుతుంది, ఫోల్డర్ 2 ఏమో నార్మల్ లెటర్స్ లో కనబడుతుంది. అది యాక్టివ్ లో లేదు సార్. దీని మీనింగ్ ఏంటంటే ఫోల్డర్ 1 ఈజ్ నౌ ఓపెన్డ్, ప్రజెంట్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది అని అర్థం. అది అర్థమైంది Yes, ఇప్పుడు sir. మీకు. ఇప్పుడు నేను ఫోల్డర్ 1 నుంచి ఫోల్డర్ 2 డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు Okay, మీకు sir. చెప్పింది. ఇది నావిగేషన్ మెథడ్, డైరెక్ట్ నావిగేషన్ అనమాట. ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే సార్. రైట్, అంటే మీరు యువర్ నేమ్ నుంచి మధ్యలో ఎక్కడో ఉన్నారు, ఆ మధ్యలో ఎక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేయాలంటే ఈజీగా వచ్చేయచ్చు, చాలా ఈజీగా వచ్చేయచ్చు. ఫోల్డర్ 3 నుంచి డైరెక్ట్ గా ఫోల్డర్ 2కి వచ్చేసాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను చెప్పండి. ఇప్పుడు యువర్ నేమ్ లో ఫోల్డర్ 2 లో ఉన్నారు. ఫోల్డర్ 2లో ఉన్నాను, డైరెక్ట్ గా ఫోల్డర్ 2లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇంకా డైరెక్ట్ గా ఫోల్డర్ 2లో ఉన్నానని చెప్పొచ్చు. ఇప్పుడు నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఫోల్డర్ 2 లో క్రియేట్ అవుద్ది. ఫోల్డర్ 2లో క్రియేట్ అవుతుంది. రైట్, Yes, sir. ఇప్పుడు చూడండి నేను ఫోల్డర్ 5లో ఉన్నాను. ఫోల్డర్ 5లో ఉన్నాను. ఫోల్డర్ 5 నుంచి డైరెక్ట్ గా నేను ఇప్పుడు ఫోల్డర్ 3కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎక్కడికి, ఫోల్డర్ 3 కి. ఫోల్డర్ 5 నుంచి ఫోల్డర్ 3కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు డయాగ్రామ్ ప్రకారం ఫోల్డర్ 3 ఎక్కడ ఉంది, ఫోల్డర్ 1 లో ఉంది. ఫోల్డర్ 1లో ఉంది. ఫోల్డర్ 1 కనబడుతుంది అక్కడ మనకి, కనబడట్లా, కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలండి, ఇప్పుడైనా యారో ఎవరి నేమ్ క్లిక్ పక్కన చేస్తే యారో మార్క్ ఫోల్డర్. క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఫోల్డర్ 2 ఏమో బోల్డ్ లో కనబడుతుంది, ఫోల్డర్ 1 నార్మల్ కనబడుతుంది. Yes, దీని మీనింగ్ ఏంటంటే ఫోల్డర్ 2 ఈజ్ నౌ 2 ఓపెన్, లో అది ఉంది. ఓపెన్ అయ్యి ఉంది, ఫోల్డర్ 1 క్లోజ్ అయ్యి ఉంది అని అర్థం. అంటే ప్రీవియస్ లెవెల్ కి నెక్స్ట్ లెవెల్ కి చాలా ఈజీగా మూవ్ అయిపోవచ్చు మీరు. ఇప్పుడు ఫోల్డర్ 2కి వెళ్ళాం, ఓకేనా. అలా కాకుండా మీకు పాత్ తెలిస్తే, డైరెక్ట్ గా పాత్ ఎంటర్ చేసేయండి అడ్రస్ బార్ లో. ఇక్కడ క్లిక్ చేసేసి డైరెక్ట్ గా D:/ అని టైప్ చేయగానే D:/ అండర్ లో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో అన్ని చూపించేస్తుంది. అన్ని నాకు వద్దు బాబు, నాకు చాలా ఉన్నాయి అనుకోండి. మీ పేరేంటి, యువర్ నేమ్ కదా, యువర్ నేమ్. అదిగో ఒక్క లెటర్ టైప్ చేయండి, ఎక్కువ కష్టపడొద్దు. యువర్ నేమ్ అని వచ్చింది కదా, ఒక డౌన్ యారో ప్రెస్ చేయండి, అది వచ్చేసింది కదా. మళ్ళీ స్లాష్ ప్రెస్ చేయండి. ఇలాగా స్లాష్ ప్రెస్ చేయగానే మళ్ళీ ఫోల్డర్ 1 అండ్ ఫోల్డర్ 2 రెండు వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఏం కావాలి, ఫోల్డర్ 1 కావాలి. ఫోల్డర్ 1 కావాలి. 1 లో డౌన్ యారో ప్రెస్ చేసి ఫోల్డర్ 1 సెలెక్ట్ చేసి యారో మార్క్ ప్రెస్ చేయండి, ఫోల్డర్ 3. రైట్, అర్థమైందా? ఎంత ఈజీగా మనం నావిగేట్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ ఫోల్డర్ లో ఉన్నాము, ఫోల్డర్ 4 లో ఉన్నాము. ఓయ్ ఓయ్ ఓయ్, సార్ ఫోల్డర్ 3 సార్. ఇంకా కన్ఫ్యూజన్ ఉంది మీకు ఆల్రెడీ. కన్ఫ్యూజన్ లేదు సార్, క్లియర్ సార్. నాకు మీరు ఎక్కడ ఉన్నారు అన్న క్వశ్చన్ కి చాలా చాలా క్లియర్ గా ఉండాలి ఆన్సర్. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీని వల్ల తర్వాత వచ్చే ప్రమాదాలకి మీరే రెస్పాన్సిబుల్, ఇంకెవ్వరూ కాదు.
అర్థమవుతుందా? అంటే ఫోల్డర్ నేను 3 లో జరిగే ఉన్నాం సార్. నేను జరిగే కాన్సిక్వెన్సెస్ తర్వాత ఓకే ఇలా ఉంటుంది, ఇక్కడ ఉన్నాను అని చెప్పాను. ఏం చెప్పాను? మీరు ఇక్కడ నుండి బాంబు వెలిగిస్తే ఏం జరుగుద్ది? ఇక్కడే వెలుగుద్ది, ఇక్కడే బాంబు పేలుతుంది. అది విషయం ఇక్కడ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఇక్కడ పేలుతుందా అక్కడ పేలుతుందా తెలియదండి. ఒకసారి వెలిగిస్తే తెలుస్తుంది అన్నాం అనుకోండి, అయిపోయింది అక్కడతో చిన్నత్ర. అంటే పేలితే పేలుతుంది, పేలకపోతే ట్రై చేయాలి కదండి. ట్రైయింగ్ ఉండకూడదండి కంప్యూటర్లో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే, సో ఫోల్డర్ 3 లో ఉన్నారు. రైట్, ఇప్పుడు చూడండి ఫోల్డర్ 3 కి పేరెంట్ ఎవరు? ఫోల్డర్ 1 సార్. ఫోల్డర్ 1. ఫోల్డర్ 1 ఫోల్డర్ 1 కి పేరెంట్ ఎవరు? యువర్ నేమ్. యువర్ నేమ్. చాలా క్లియర్ గా అర్థమైంది మీ అందరికి కూడా. చక్కగా ఇప్పుడు మీకు ఏం అర్థం అవుతుందంటే, ఈ పాత్రలో డైరెక్ట్ గా బటన్ మీద క్లిక్ చేసి మీరు డి డ్రైవ్కి వెళ్ళాలంటే డి డ్రైవ్కి వెళ్ళిపోవచ్చు. ఫోల్డర్ 1 కావాలంటే ఫోల్డర్ 1కి వచ్చేయచ్చు. ఫోల్డర్ 3 కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ దాని అండర్ లో ఉన్న ఫోల్డర్స్ కావాలంటే ఆరో మార్క్ మీద క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఇప్పుడు Yes, నాకు sir. డౌట్ వచ్చింది, సార్ సిస్టమ్ లో పెన్ డ్రైవ్, ఆ డ్రైవ్, ఈ డ్రైవ్ లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళొచ్చా? ఈ డ్రైవ్ లోకి వెళ్ళొచ్చా? చక్కగా వెళ్ళొచ్చు. దీని మీద క్లిక్ చేసేసి డైరెక్ట్ గా ఈ డ్రైవ్ అని క్లిక్ చేయండి, డైరెక్ట్ గా ఈ డ్రైవ్ లోకి వెళ్ళిపోతారు. నాకు డైరెక్ట్ సి డ్రైవ్ కావాలి, సి డ్రైవ్ అని క్లిక్ చేయండి, డైరెక్ట్ సి డ్రైవ్ వెళ్ళిపోతారు. అడ్రస్ బార్ అంటే అర్థం ఏంటంటే, మీరు డైరెక్ట్ గా మీకు అడ్రస్ తెలిస్తే డైరెక్ట్ గా అడ్రస్ బార్ లో టైప్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అడ్రస్ బార్. అడ్రస్ బార్ తెలియని వాళ్ళే మౌస్ పాయింటర్ యూజ్ చేస్తారు. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు? ఫోల్డర్ 1 రైట్. ఫోల్డర్ 3కి వచ్చేసాం. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నానంటే, దీంట్లో బ్యాక్ బటన్ యూజ్ చేయడం, ఫార్వర్డ్ బటన్ యూజ్ చేయడం, రీసెంట్ బటన్ యూజ్ చేయడం ఏంటో చూస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో అప్ 1 లెవెల్ అని చూసారా? అప్ బటన్ అంటే అర్థం ఏంటంటే, ప్రజెంట్ ఉన్న ఫోల్డర్ కి 1 లెవెల్ అప్ అని అర్థం. 1 లెవెల్ అప్ అంటే దాని పేరెంట్కి వెళ్ళడం అని అర్థం. ఇంకొక మార్గం అనమాట అది. ఇలాగన్నా చేయొచ్చు. దీనికి ఇంకొక పద్ధతి ఏంటి? అప్ బటన్ ప్రెస్ చేయడం. అర్థమైందా? దాని కీబోర్డ్ షార్ట్ కట్ చూడండి ఏముందో, ఆల్ట్ అప్ యారో, ఆల్ట్ అప్ యారో. సో దీని మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న ఫోల్డర్ కి పేరెంట్ ఫోల్డర్ కి వెళ్తాను. ఓకే, వన్ మోర్ షార్ట్ కట్ ఏంటంటే, దీని పక్కన రీసెంట్ బటన్ ఉంది కదా, దీన్ని ఏమంటారు అన్నాను? హిస్టరీ బటన్ అంటారు. హిస్టరీ అంటే అర్థం ఏంటంటే, మీరు ఈ బటన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీరు ప్రజెంట్ ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ విండో ఓపెన్ చేశాక మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అవన్నీ కూడా దీంట్లో కనబడుతుంటాయి. పాయింట్ అర్థమైందా? దీన్ని ఏమంటారంటే హిస్టరీ అంటారు. హిస్టరీ అనేది ఈవెన్ మీరు బ్రౌజర్లో ఓపెన్ చేస్తారు కదా, గూగుల్, ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తారు కదా, దాంట్లో కూడా ఇలాంటి బటన్లే ఉంటాయి. బ్యాక్ బటన్, హిస్టరీ బటన్ అవి ఉంటాయి. మీరు ఏమనుకుంటారంటే, నేను చేసింది క్లోజ్ చేసేసి ఎవరో చూడట్లేదు అనుకుంటారు. యాక్చువల్గా మీరు చేసిన ప్రతిదీ కూడా, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ఏ సైట్లు ఓపెన్ చేశారు అన్ని కూడా ఎవరు రికార్డ్ చేసుకుంటారంటే హిస్టరీ బటన్ రికార్డ్ చేసుకుంటారు. మీ వెనకాల కూర్చున్న వ్యక్తికి నాకు మీరు ఎక్కడికి వెళ్ళారో కావాలనుకుంటే ఇమీడియట్ గా నేను ఇక్కడికి వచ్చేసి, ఇప్పుడు చూడండి ఇందులో అన్ని ఫోల్డర్స్ కనబడుతున్నాయి. అంటే మీరు ఫోల్డర్ యువర్ నేమ్ ఓపెన్ చేశారు, ఫోల్డర్ 1కి వెళ్ళారు, ఇలా లాస్ట్ 10 రీసెంట్ లొకేషన్స్ కనబడుతున్నాయి. సో నేను ఇందులో నాకు కావాల్సిన లొకేషన్ డైరెక్ట్ గా క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు? దీన్ని ఏమంటారు? రీసెంట్ బటన్ ఆర్ హిస్టరీ బటన్ అంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ బటన్ అంటే మీనింగ్ ఏంటంటే, బ్యాక్ అంటే ఈ విండోలో డీటెయిల్స్ పెన్ లో మీరు ఇంతకు ముందు ఏం చూశారు అన్నది అని అర్థం. బ్యాక్ బటన్ అంటే జనరల్ గా బ్యాక్ బటన్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్ మీనింగ్ ఏంటి? మీరు ప్రజెంట్ ఏం చూస్తున్నారు? ఫోల్డర్ 2 చూసారు, ఫోల్డర్ 2 చూస్తున్నారు. ఫోల్డర్ 2కి రాకముందు ఎందులో ఏం చూసారు? సంథింగ్ ఏదో ఫోల్డర్ చూసారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫోల్డర్ 2 చూశాను కదా, ఫోల్డర్ 2 నుంచి నేను ఏం చేస్తున్నాను? డి డ్రైవ్ క్లిక్ చేశాను, డి డ్రైవ్కి వచ్చేసాను. నేను డి డ్రైవ్కి రాకముందు ఎక్కడ ఉన్నానమ్మా? ఫోల్డర్ 2లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్తాను తెలుసా? ఫోల్డర్ 2కి వెళ్తాను. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను ప్రజెంట్ ఎందులో ఉన్నాను? ఫోల్డర్ 2లో ఉన్న కంటెంట్ ఇక్కడ కనబడుతుంది కదా. నేను డైరెక్ట్ గా నేను ఇక్కడ ఇందులో డి డ్రైవ్ కనబడుతుంది కదా, లేదా దిస్ పీసీ కనబడుతుంది కదా, దిస్ పీసీ బటన్ మీద క్లిక్ చేశాను. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతాను? దిస్ పీసీకి వెళ్ళిపోయాం. అవునా? అంటే ఇందాక ఎక్కడ ఉన్నాను? ఫోల్డర్ 2లో ఉన్నాను. డైరెక్ట్ గా బటన్ మీద క్లిక్ చేసి అక్కడికి వచ్చేసాను డైరెక్ట్ గా. ఇప్పుడు బ్యాక్ బటన్ అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు మీరు ఏం చూసారో అక్కడికి తీసుకెళ్తుంది బ్యాక్ బటన్ అంటే ఇమీడియట్లీ.
అర్థం కాల? అర్థమైంది. ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నార్మల్గా మీకు టీవీలో సినిమా వస్తుంది, ఒకటే టీవీ ఉంది అనుకున్నా. టీవీలో సినిమా వస్తుంది, ఎందులో వస్తుందంటే 32వ ఛానల్లో వస్తుంది, 32 ఛానల్. ఓకేనా? సో క్రికెట్ వస్తుంది, క్రికెట్ మ్యాచ్ లైవ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? అది ఎందులో వస్తుందంటే 50వ ఛానల్ వస్తుంది అనుకోండి. ఎందులో 50లో వస్తుంది. 50. 32 50. ఇప్పుడు 32 నుంచి 50కి వెళ్ళడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఏంటది? డైరెక్ట్ గా నెంబర్ కొట్టొచ్చు, 2 ఛానల్స్ కొట్టుకుంటూ వెళ్ళొచ్చు, 32 33 34 35 36 అలా కూడా వెళ్ళొచ్చు. ఈ 2 మార్గాలు కాకుండా 3వ మార్గం ఉంది. ఏంటో తెలుసా? ఇంతకు ముందు చూసిన ఛానల్ తీయచ్చు సార్. యా, ఏంటది? ఇంతకు ముందు చూసిన ఛానల్ అంటే 32 చూసి డైరెక్ట్ గా 50 ఛానల్కి వెళ్ళిపోండి. 50 డైరెక్ట్ గా 50 నొక్కితే ఛానల్కి వెళ్ళిపోండి. బ్యాక్ ఛానల్ మీరు 50 ఛానల్ చూస్తున్నప్పుడు ప్రీవియస్ ఛానల్ ఏంటి? 32 32 సార్. కదా. ప్రీవియస్ బటన్ లేకపోతే స్వాప్ బటన్ ఇలాంటి బటన్స్ ఉంటాయి మీ దాంట్లో, రీకాల్ బటన్ అంటూ ఎలాగా. ఎస్ సార్. సో రీకాల్ Remote బటన్ లో అంటే last అర్థం ఏంటి? గో టు ద ప్రీవియస్ ఛానల్. అర్థమైందా? దట్స్ వాట్ బ్యాకప్ Yes, sir. బటన్ ఈస్ డూయింగ్, బ్యాక్ బటన్ ఈస్ డూయింగ్. అంటే మీరు ఇంతకు ముందు ఈ విండోలో ఫోల్డర్ 2 లో ఉన్నారు, డైరెక్ట్ గా మీరు వేరే లొకేషన్ లోకి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోల్డర్ 2 లో ఉన్నానా నేను? ఉన్నారు సార్. ఫోల్డర్ 2 నుంచి ఈ క్విక్ యాక్సెస్ ప్యాన్ ఉంది, నావిగేషన్ ప్యాన్ ఉంది కదా, నావిగేషన్ ప్యాన్ లో నేను డౌన్లోడ్స్ లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్ గా. చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. ప్రజెంట్ ఏం చూస్తున్నాం? ఫోల్డర్. ఇక్కడ మీరు ఏది సెలెక్ట్, ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే చూస్తున్నాం. ఇందులో ఉన్న ఐటమ్స్, ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని ఏంటి? ఇందులో ఏ సినిమా ఆడుతుంది అని ఎలా చూస్తారు? పోస్టర్ చూస్తారు బయట. సినిమాల్లో ఏ సినిమా ఆడుతుంది ఎలా తెలుస్తుంది? బయట పోస్టర్ పెడితే బయట పోస్టర్. లోపలికి వెళ్ళి చూసి వస్తానండి వాళ్ళ సినిమా ఏం ఆడుతుందంటే పంపిస్తారా? No, sir. అది కదా మరి. కాబట్టి ఫోల్డర్ మీరు ముందు సినిమాకి వెళ్ళకన్నా ముందు అసలు ఏ సినిమాకి వెళ్తున్నా అని బయట పోస్టర్ చూస్తారు. అలాగా ఇక్కడ మీరు ఇందులో ఏం చూస్తున్నారమ్మా అంటే డిపెండ్స్ అపాన్ ద అడ్రస్ బార్. అడ్రస్ బార్ లో ఏముందో ఇది చూస్తున్నారు. ఇక్కడ మీరు ఫోల్డర్ 2 కంటెంట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను నావిగేషన్ ప్యాన్ వల్ల యూజ్ ఏంటంటే ఒక్క దాని నుంచి ఇంకో దానికి మూవ్ అయిపోవడానికి నావిగేషన్ ప్యాన్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా నేను ఇవన్నీ వాడకుండా ఇక్కడ డైరెక్ట్ గా డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం కనబడుతుందో, డౌన్లోడ్స్. అడ్రస్ బార్ లో ఏం కనబడుతుంది చూడండి ఒకసారి. డౌన్లోడ్స్ కనిపిస్తుంది సార్. డౌన్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సి డ్రైవ్ కి వెళ్ళా, చూడండి సి డ్రైవ్ వచ్చేసిందా. నెక్స్ట్ C drive. డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ వచ్చేసినాయా. డెస్క్ టాప్. సో డెస్క్ టాప్ లో ఐకాన్స్ వచ్చేసినాయా. పిక్చర్స్ ఇలా అన్నమాట. సో మీరు ఏదైతే డైరెక్ట్ గా ఆ లొకేషన్కి వెళ్ళిపోరో ఆ లొకేషన్ డైరెక్ట్ గా క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే చూడండి, ఇప్పుడు డౌన్లోడ్స్ లో ఉన్నాను, తర్వాత డాక్యుమెంట్స్ లో ఉన్నాను, డౌన్లోడ్స్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు డౌన్లోడ్ చూస్తున్నాను. ఇంతకు ముందు ఏం చూసాను? డాక్యుమెంట్స్ చూసాను. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్తాను? డాక్యుమెంట్స్ లోకి వస్తారు. అది పాయింట్ అర్థమైంది కదా. బ్యాక్ బటన్ అంటే ఏంటంటే ఈ రీసెంట్ బటన్స్ చూస్తే చూడండి, ఇప్పుడు మీరు ప్రెజెంట్ డౌన్లోడ్స్ లో ఉన్నారు. ప్రీవియస్ ఏంటండి? డాక్యుమెంట్. అన్ని ఓపెన్ చేసినాయని చూపిస్తుంది సార్ అది. డాక్యుమెంట్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ప్రెజెంట్ డౌన్లోడ్ లో ఉన్నారు, మీరు ప్రీవియస్ లో ఉన్నది ఏంటి? డాక్యుమెంట్. అంటే మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే దేనికి వెళ్తారు? దీని కింద దానికి వెళ్తారు. డాక్యుమెంట్స్ కి వెళ్తాం. అర్థమైందా? అంటే రీసెంట్ బటన్స్ లో హిస్టరీ బటన్ లో బ్యాక్ ఏముందో దాని దగ్గరికి వెళ్తారు. ఇక్కడ బ్యాక్ కొడితే డాక్యుమెంట్ కి వెళ్తారు. మళ్ళీ ఇక్కడ బ్యాక్ కొడితే సి కోలన్ కి వెళ్తారు. రాసుకోండి లేకపోతే. డాక్యుమెంట్ కి వెళ్తారు, ఇక్కడ సి కోలన్ లోకి వెళ్తారు, సి కోలన్ లేదా పిక్చర్ కి వెళ్తారు, పిక్చర్ ద్వారా డెస్క్టాప్ కి వెళ్తారు. చూపించిన ఇదిగో వన్స్ బ్యాక్ 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 రైట్. అర్థమైందా? అంటే హిస్టరీ బటన్ లో ఏవైతే స్టోర్ అయ్యి ఉన్నాయో దానిలోకి బ్యాక్ వెళ్తున్నారు. అది బ్యాక్ బటన్ పని. అలా కాకుండా ఫార్వర్డ్ బటన్ ఎప్పుడు యాక్టివేట్ అవుద్ది? మీరు పై టాప్ బటన్ లో ఉన్నప్పుడు ఫార్వర్డ్ ఉండదు ఇక. ఎందుకని? ఇంతకన్నా పైన ఎవరు లేరుగా మరి. అదే మీరు బ్యాక్ బటన్ 4 సార్లు ప్రెస్ చేసిన తర్వాత ఈ లిస్ట్ లో మీరు ఎక్కడ ఉంటారు మధ్యలో. ఇప్పుడు ఫార్వర్డ్ బటన్ చేస్తే పైకి వెళ్తాం అనమాట. అంటే ఫార్వర్డ్ సి కోలన్, ఫార్వర్డ్ డాక్యుమెంట్, ఫార్వర్డ్ డౌన్లోడ్. ఇప్పుడు ఫార్వర్డ్ బటన్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ బటన్ కానీ, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు?
ఇవి అర్థమైంది సార్. యాక్చువల్ లెవెల్స్ అన్నమాట. సిస్టమ్ లో ఫోల్డర్ నాట్ ఓన్లీ సిస్టమ్, మీ మెమరీ కార్డు తీసుకోండి, పెన్ డ్రైవ్ తీసుకోండి, మొబైల్ తీసుకోండి. మొబైల్లో SD కార్డ్ అని ఉంటది, అవునా? ఫోన్ Yes, sir. మెమరీ అని ఉంటది. ఉంటుంది. ఆ ఫోన్ మెమరీ లోపలికి వెళ్ళండి, మళ్ళీ ఫోల్డర్స్ కనబడతాయి. ఫోల్డర్స్ లో మళ్ళీ ఫోల్డర్స్ ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? ఉంటాయి ఎప్పుడన్నా చూసారా? అబ్జర్వ్ చేశారా? ఫైల్ మేనేజర్ అని ఉంటుంది ఫోల్డర్స్ చూడండి. లో ఫైల్ మై మేనేజర్ ఫైల్స్ లో ఉంటాయి సార్. ఫైల్ మేనేజర్ ఉంటుంది, చూసారు ఎప్పుడన్నా? ఉమ్. దాన్ని చూసుకోండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఓకే, మీకు ఇప్పుడు ఏమర్థమైంది? దిస్ ఈజ్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉండే కొన్ని కాంపోనెంట్స్ చెప్పాను. దిస్ ఈజ్ అడ్రస్ బార్, బ్యాక్ బటన్, ఫార్వర్డ్, నెక్స్ట్ బటన్. ఇవి వీటి మీనింగ్ ఏంటో చెప్పాను. అలాగే ఇదేంటిది? నావిగేషన్ పెన్. నావిగేషన్ పెన్ తో మీరు ఏం చేయొచ్చండి? చక్కగా ఒక చోట నుంచి ఇంకో చోట డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని అర్థమైంది. ఇంకొంచెం చెప్పడానికి ఉంది, రేపు చెప్పుకుందాం దీని గురించి, ఇంకా బాగా చెప్పుకోవచ్చు వీటి గురించి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమంటారు? డీటెయిల్స్ పెన్ అంటారు. డీటెయిల్స్ పెన్ లో ఏం చూస్తాం మనం? ఏం చూస్తాం? ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో నావిగేషన్ పెన్ లో, లేదా అడ్రస్ బార్ లో లాస్ట్ ఏం కనపడుతుందో దాంట్లో ఉండే ఐటమ్స్ కనబడుతున్నాయి. Yes, sir. అండర్స్టాండ్? ఏమీ లేదు. చెప్పమ్మా. లేదు. సో మీ అందరికి ఫోల్డర్ క్రియేట్ చేయడం, ఫోల్డర్ లో మళ్ళీ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ లో ఒక చోట నుంచి ఇంకో చోటకు ఎలా మూవ్ అవ్వాలి విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ విండోస్ ఎక్స్ప్లోరర్ ఆర్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది రావాలి. ఓకేనా? ఫైనల్లీ ఈ రోజు క్లాస్ లో నేను కంక్లూజన్ ఇస్తాను. మీకు ఈ డయాగ్రామ్ లో తెలియని పని ఏంటి? ఇందులో చెయ్యని పని ఏముంది? ఇందులో ఫైల్ క్రియేట్ చేయలేదు కదా, ఫోల్డర్స్ క్రియేట్ చేసేసాం, ఫైల్ మాత్రం క్రియేట్ Hmm. చేయలేదు. సో మీకు చెప్పాను, ఫోల్డర్ కి ఫైల్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఫోల్డర్ అనేది లొకేషను, ఫైల్ అనేది సమ్ ఇన్ఫర్మేషన్ కంటైనర్. ఫైల్ ఏముంటది? డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటది. ఫోల్డర్ లో ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఉంటది, కానీ ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ ఉండదు. నేను చెప్పాను ఆల్రెడీ మీకు Yes, కదా. sir, చెప్పారు. ఫోల్డర్ ని క్రియేట్ చేయడం అనేది ఎవరి చేతిలో పని? ఎవరు చేయగలుగుతారు? ఎవరి చేత చేయించవచ్చు అంటే, ఫోల్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ లో 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏంటవి చెప్పాలి? 2 Application టైప్స్ ఆఫ్ software. సాఫ్ట్వేర్. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, రెండోది యాప్స్. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఓఎస్ అంటారు అని చెప్పాను బిగినింగ్ లో. అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే యాప్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఓఎస్. మన భాషలో, నార్మల్ భాషలో ఎక్కువ తలనొప్పి తెచ్చుకోకుండా మనం గుర్తుపెట్టుకోవాలంటే, సిస్టమ్ 2 సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఏంటయ్యి? ఓఎస్, యాప్స్. అర్థమైందా? మీరు ఎవరు అడిగినా ధైర్యంగా చెప్పచ్చు దీని సమాధానం. మీరు ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? సిస్టమ్ లో ఏముంటాయి? ఎన్ని రకాల యాప్లు, ఎన్ని రకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి? 2. ఒకటి ఓఎస్, Operating మిగతా అన్ని యాప్లే. ఓఎస్ పని ఏంటి? ఓఎస్ అంటే పేరు చెప్పండి. ఎగ్జాంపుల్ విండోస్. విండోస్ ఏం చేస్తుంది? సిస్టమ్ మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటుంది, అది దాని పని. ఓకేనా? యాప్లు అంటే ఎంఎస్ వర్డ్, నోట్ ప్యాడ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఫోటోషాప్, టాలీ, మీరు ఏం నేర్చుకున్న అన్ని యాప్లే. అర్థమైందిగా? ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఫోల్డర్ లో మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు, ఫోల్డర్ లో మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఫోల్డర్ ముందరికి వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళి వచ్చారు కదా. కానీ ఇప్పుడు ఎప్పుడైనా కనీసం ఒక్క యాప్ పేరన్నా మాట్లాడాను నేను? No, sir. అంటే నోట్ ప్యాడ్ అని కానీ, వర్డ్ ప్యాడ్ అని కానీ, ఎంఎస్ వర్డ్ అని కానీ, టాలీ అని కానీ, ఫోటోషాప్ అని కానీ ఏమంటే మాట్లాడాను ఇప్పుడు దాకా నేను మీతోటి? మాట్లాడలేదు సార్. ఎందుకని? ఫోల్డర్ క్రియేట్ చేయడానికి యాప్ తో పని లేదు మనకి. ఫోల్డర్ జస్ట్ లొకేషన్. ఫోల్డర్ అనేది ఒక లొకేషన్. కాబట్టి ఫోల్డర్ ని క్రియేట్ చేయడం ఎవరి చేతిలో పని? అసలు డ్రైవ్ లెటర్స్ ఎవరు ఇస్తారని చెప్పాను? డ్రైవ్ కి లెటర్ ఎవరు ఇస్తారని చెప్పాను? ఓఎస్ ఇస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ హెల్ప్ తో ఆల్రెడీ కొన్ని ఫోల్డర్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. వాటిని సిస్టమ్ ఫోల్డర్స్ అంటారని కూడా చెప్పాను. సిస్టమ్ ఫోల్డర్స్ పేర్లు ఏంటి చెప్పండి? డిఫాల్ట్ సిస్టమ్ ఫోల్డర్స్ పేర్లు. ఓఎస్ క్రియేటెడ్ ఫోల్డర్స్ నేమ్స్ చెప్పాలి. డెస్క్టాప్, డౌన్లోడ్స్, ఏం కాదు. డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, వీడియో, మ్యూజిక్. ఇవన్నీ మ్యూజిక్, అలాంటివన్నీ కూడా.
ఇవన్నీ సిస్టమ్ క్రియేటెడ్ ఫోల్డర్స్. మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు మొట్టమొదటి కనిపించేది అదే. ఇదిగో డెస్క్టాప్, డౌన్లోడ్స్, ఇవన్నీ కనబడుతున్నాయిగా. ఎస్ సార్. ఇవన్నీ ఏంటివి? సిస్టమ్ క్రియేట్ చేసింది. దిస్ పీసీ అని ఓపెన్ చేసినప్పుడు పైన చూడండి డెస్క్టాప్, డాక్యుమెంట్స్ అని కనబడుతున్నాయి. ఇవన్నీ ఏంటి? సిస్టమ్ క్రియేటెడ్. సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసిన ఫోల్డర్స్. ఇవన్నీ ఏంటంటే మన పర్మనెంట్ మెమరీ డివైసెస్ ఇవి. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనేవి హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ వీటికి డ్రైవ్ లెటర్స్ ఇచ్చింది. సో ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. ఇక్కడ దాకా మీరు యాప్ల గురించి ఏం మాట్లాడలే, అస్సలు మాట్లాడలేదు ఇప్పుడు దాకా మీరు. సో దీంట్లో మళ్ళీ నాకు ఇంకా అవసరం వచ్చిందండి. పెద్ద ఫ్లాట్ ఇవ్వడం కాదు, దీంట్లో మళ్ళీ ఏదైనా లొకేషన్ కావాలంటే క్రియేట్ చేసుకుంటాను. ఫోల్డర్లో మళ్ళీ మీ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు. లేదు నేను దీంట్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, క్రియేట్ చేసుకో. దాంట్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. అంటే ఒక బాక్స్ ఉంది, దాంట్లో ఇంకో పెద్ద బాక్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్లో 4-5 ఇంపార్టెంట్ గదులు కట్టుకున్నాము. గదుల్లో మళ్ళీ చిన్న రూమ్ ఒకటి కట్టుకున్నాం. ఆ రూమ్ లో మళ్ళీ చిన్న బాక్స్ ఒకటి పెట్టాం. ఆ బాక్స్ లో ఇంకో బాక్స్ పెట్టాం. ఇందులో కంటెంట్ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంటీ 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 ఎంటీ, బాక్స్ లో బాక్స్, బాక్స్ లో బాక్స్, బాక్స్ లో బాక్స్, అంతే. ఫోల్డర్ ని మీకు చెప్పాను, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బాక్స్, ఇట్ జస్ట్ లైక్ ఏ కంటైనర్. అంతకు మించి దాని గురించి ఎక్కువ ఊహించుకోవద్దు మీరు. ఫోల్డర్కి ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి? 2 ఐడెంటిఫికేషన్. ఒకటి అడ్రస్, 2 నేమ్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఫోల్డర్ కి పేరు ఉందా లేదా? ఫోల్డర్ 3. ఫోల్డర్ 3 అడ్రస్ ఏంటి? d:// your name / folder1 / folder3. అది దాని అడ్రస్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఫోల్డర్ 3లో ఫోల్డర్ 4 ఉంది, దాని పేరేంటి? ఫోల్డర్ 4. దాని అడ్రస్ ఏంటి? ఫోల్డర్ d:// your name. మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే ఫోల్డర్ 4 అడ్రస్ కావాలి. ఓకే, దీని మీద రైట్ క్లిక్, దీని మీద ఒకసారి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది. ఈ మెనూలో లాస్ట్ ఆప్షన్ చూడండి, ప్రాపర్టీస్. ప్రాపర్టీస్. ఒకసారి ప్రాపర్టీస్కి వెళ్ళి చూడండి. ప్రాపర్టీస్ లో చూడండి, దీని పేరు ఏంటంట? ఫోల్డర్ 4 అంట. ఇది ఎలాంటి, ఇది ఏంటంటే ఇంతకీ ఒక ఫైల్ ఫోల్డర్ అంట అది. ఓకేనా? ఫైల్ ఫోల్డర్ అంటే ఫైల్ అని అర్థం కాదు, ఫైల్స్ ఉంచుకునే ఫోల్డర్ అని అర్థం. ఓకేనా? దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి లొకేషన్ ఏమన్నా చెప్పండి ఒకసారి. డి డ్రైవ్ యువర్ నేమ్ folder1 folder/folder3. దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫోల్డర్, ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లొకేషన్ అని చూపిస్తుంది అది. అర్థమైంది ఇప్పుడు మ్యాటర్ మీకు? ఇలాంటి డీటెయిల్స్ అన్నది మేనేజ్ చేసుకుంటుంది, సిస్టమ్ మేనేజ్ చేసుకుంటుంది మనకి. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ ఫైల్. ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ఫైల్ క్రియేట్ చేయాలి, ఫైల్ 1, ఫైల్ 2 అని. మరి ఫైల్ కి ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి? అసలు ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఫైల్ కి ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి? ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి మా ఫైల్ కి? పిక్చర్స్ అని, వీడియోస్ అని, 3 ఐడెంటిఫికేషన్స్. ఏంటవి? ఒకటి లొకేషన్, 2 ఫైల్ నేమ్, 3 ఫార్మాట్. ఈ 3 ఉంటాయి. ఆ 3 మనం పెడుతూ దాన్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఫైల్స్ క్రియేట్ చేయడానికి మొత్తం 3 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ మీకు చెప్తాను. ఫస్ట్ మెథడ్ తీసుకున్న తర్వాత సెకండ్ అండ్ థర్డ్ మెథడ్ రేపు చెప్పుకుందాం. ఫస్ట్ మెథడ్ చెప్పుకుందాం. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మొత్తం ఫైల్స్ క్రియేట్ చేయడానికి? 3 మెథడ్స్ టు క్రియేట్ ఏ ఫైల్. అసలు ఫైల్ అంటూ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మనకు తెలిసిన విషయమే. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే Ctrl+Shift+N ప్రెస్ చేయాలి. మనం కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ లో ఉండాలి. ఏదో ఏ ఫోల్డర్ లో నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా దాంట్లో ఉంటాను. అవి దాని రూల్స్. ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఫైల్ అంటే ఏంటి? ఇంతకి మనం ఏదన్నా ఒక యాప్ను ఓపెన్ చేసి దాంట్లో ఏదన్నా వర్క్ చేసుకున్నప్పుడు అది నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు కదా ఫైల్ గురించి మాట్లాడాలి. అప్పుడు దాకా ఫైల్తో పని లేదు కదా నాకు అసలు. అంతేనమ్మా? ఫైల్ గురించి ఏం చెప్పాను మీకు? నేను పెయింట్ యాప్ ఓపెన్ చేశాను, ఏదో డ్రాయింగ్ చేసుకున్నాను. ఓకేనా? ఆ డ్రాయింగ్ చేసిన తర్వాత నాకేమనిపించింది? దాన్ని ఇంపార్టెంట్ సేవ్ చేయాలనిపించింది. సేవ్ చేసినప్పుడు కదా ఫైల్ వచ్చేది. రైట్. నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకున్నాను, ఏదో బయోడేటా ఫార్మాట్ టైప్ చేసుకున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటరు, దీన్ని సేవ్ చేసుకోవాలి పర్మనెంట్ గా. ఇప్పుడు దాకా ర్యామ్ లో ఉంది, ర్యామ్ లో ఉంటే పోతుంది కదా అనుకున్నాను. సో ఇది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కదా ఫైల్ మాట మాట్లాడుకు గుర్తొచ్చేది మనకి.
ఎస్ సార్. రైట్. అలాగే ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను, సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం, ఏదో కష్టపడి 2-3 గంటలు చాలా కష్టపడి ఏదో గ్రాఫిక్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు కదా నాకు ఫైల్ గురించి గుర్తొచ్చేది. ఎస్ సార్. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి? ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నాము? ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు. మనకు ఆ వర్క్ ఇంపార్టెంట్, కంటెంట్ ఆ ఇంపార్టెంట్ వర్క్ అయినప్పుడు ఇంపార్టెంట్ అయినప్పుడు. అసలు అసలు ఆ వర్క్ ఎలా చేస్తున్నారు? ఆ విషయం చెప్పండి మొట్టమొదట. సార్. వర్క్ ఎలా చేస్తున్నారు అది ఇంపార్టెంట్. అసలు ఆ వర్క్ చేయాలంటే మీకు మొట్టమొదటి గుర్తొచ్చేది యాప్. ప్రతి యాప్‌కి ఒక పర్పస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ మీద కూర్చున్నారు. మీరు ఎందుకు కూర్చున్నారంటే బయోడేటా ఫార్మాట్ తయారు చేసుకోవడానికి. ఎందుకు కూర్చున్నారు? బయోడేటా ఫామ్. మీ పర్పస్ బయోడేటా ఫార్మాట్ చేయడం అన్నప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చే యాప్‌ల పేర్లు చెప్పండి ఇప్పుడు. నోట్ ప్యాడ్. చెప్పాలి. ఇంకా ఉన్నాయా సార్? చెప్పండి, ఇంకేమి లేవు. ఎంఎస్ వర్డ్‌తో చేయకూడదా? చేయొచ్చు సార్ ఎంఎస్ వర్డ్‌తో. వర్డ్ ప్యాడ్‌తో చేయొచ్చు. మీకు తెలిసిన యాప్‌లయి కదా! సరే. అకౌంట్స్ చేయాలి అనిపించింది. ఇప్పుడు చెప్పండి. ఎంఎస్ ఎక్సెల్. పోనీ నెక్స్ట్ ఇంకా? టాలీ. టాలీ. ఇంకా? ఫోటోషాప్? ఏ? ఏ? అది ఓన్లీ ఫోటోషాప్ చేయడానికి. కాదా? మీకేమర్థమైందంటే ఈ ఫైలు, ఫోల్డరు, ఈ తోటకూర ఈ గొడవ అంతా పక్కన పెట్టేసేయండి. మొట్టమొదటి మీ సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు మీ మైండ్‌లో ఒక థాట్ ఉంటది. ఒక వర్క్ చేయాలి అని. ఈ థాట్‌కి నెక్స్ట్ ఏముంటదంటే యాప్ గుర్తొస్తది. దాన్ని యాప్ అని గుర్తించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఫోటోషాప్ కూడా కాదు, ఒక ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ మార్చాలి అనుకున్నాం. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ మార్చాలి అని కూర్చున్నారు, మీ ఉద్దేశం అది, వర్క్ అది. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ మార్చాలన్నప్పుడు కూర్చున్న వెంటనే ఏం గుర్తొస్తది? ఫోటోషాప్ గుర్తొస్తది ఇప్పుడు. అర్థమైందా? మీకు అర్థమైన విషయం ఇప్పుడు? అంటే మీకు మొట్టమొదట కనిపించేది ఏంటి? వర్క్. ఆ వర్క్ తర్వాత యాప్ గుర్తొస్తది. ఆ యాప్‌తో మీకు కావాల్సిన పని చేసేసుకుంటారు ముందు. అంతేనా? కావాల్సిన పని చేసేసుకున్నాక అది ఇంపార్టెంటు అని ఫీల్ అయినప్పుడు అప్పుడు సేవ్ చేయాలి అని ఆలోచన వస్తది అప్పుడు. అంతేనా కాదా? సేవ్ చేసేటప్పుడు కదా ఫైల్ అనే మాట రావడం. అప్పటిదాకా ఫైల్‌తో పని లేదు మనకు అసలు. అంటే ఏది ముందమ్మా? ఫస్ట్ వర్క్. మీ ముందు వర్క్ ఏదో మైండ్‌లో ఉంటది. ఓకేనా? వర్క్ అనేది ఇంపార్టెంట్. ఈ వర్క్ తర్వాత మీకు ఒక యాప్ ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత డూ యువర్ వర్క్. మీ వర్క్ దాని మీద చేసేసుకుంటారు. వర్క్ చేసిన తర్వాత అప్పుడు మీకు అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయితే అప్పుడు సేవ్ చేస్తాము. అది ప్రాసెస్ నార్మల్‌గా. అది ప్రొసీజర్ అది. జనరల్ ప్రొసీజర్ అది. మీకు నార్మల్‌గా అవసరం అయ్యేటటువంటి ప్రొసీజర్ అది. ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. అర్థం కాలేదా? ఇప్పుడు నేను ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను పెయింట్ ఓపెన్ చేసుకున్నా. ఓకే. పెయింట్ ఓపెన్ చేసుకున్నాను. సో పెయింట్ ఓపెన్ చేసుకున్నాక నేను ఒక మంచి డ్రాయింగ్ వేసేద్దాం అని చెప్పేసి కూర్చున్నా. ఇలా ఏదో డ్రాయింగ్ వేసా. ఓకే. ఓకేనా? ఓహో, అద్భుతమైన డ్రాయింగ్ వచ్చేసింది నాకు. నాకు ఇంతకన్నా అద్భుతమైన డ్రాయింగ్ ఎక్కడ దొరకదు. దీన్ని సేవ్ చేసేయాలి అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా మీకు? డ్రాయింగ్ వేద్దామని వచ్చాను. ఏ యాప్ ఓపెన్ చేశాను? పెయింట్ యాప్ ఓపెన్ చేశాను. నాకు కావాల్సిన వర్క్‌కి ఇందులో పెయింటింగ్ టూల్స్ ఇవన్నీ వాడుకొని నాకు కావాల్సిన కలర్స్ అవన్నీ వేసేసుకొని నాకు కావాల్సినట్టుగా వర్క్ చేసేసుకున్నాను. ఈ వర్క్ చేసేసుకున్నాక ఇది నాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు సేవ్ చేయాలన్న థాట్ వచ్చింది అప్పుడు నాకు. అప్పుడు దాకా సేవ్‌తో పని లేదు నాకు. అంతే కదా మీకు తెలిసేది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్నా. డైరెక్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా. నోట్ ప్యాడ్‌లో ఏదో సంథింగ్ ఏదో టైప్ చేసుకున్నా. విపరీతంగా టైప్ చేసేసుకున్నా. గంట సేపు ఇదే టైప్ చేశాను, గంట సేపు కూడా. ఓకే. ఓకేనా? గంట సేపు ఇదే టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. దీన్ని సేవ్ చేయాలి అనిపించింది అనుకోండి.
ఇప్పుడు ఫైల్ అవసరం వస్తుంది మనకు. అప్పుడు ఫైల్ గురించి సేవ్ గురించి అవసరం వస్తుంది మనకు. ఎందుకని మీకు ఏం చెప్పాను, ఫైల్ అనేది ఒక ర్యామ్ లో క్రియేట్ అవుతుంది. ఈ డేటా అంతా ఎక్కడ ఉంటది, ర్యామ్ లో ఉంటది. ఈ పిక్చర్ ఎక్కడ ఉంటది, ర్యామ్ లో ఉంటది. సో మీరు కనుక దీన్ని డైరెక్ట్ గా క్లోజ్ చేశారు అనుకోండి, యాప్ డైరెక్ట్ గా క్లోజ్ చేసేసిన లేదా సిస్టమ్ టర్న్ ఆఫ్ చేసేసిన ఇమీడియట్ గా మీరు చేసిన వర్క్ అంతా కూడా ర్యామ్ నుంచి క్లియర్ అయిపోతుంది మొత్తం. సిస్టమ్ ఆపక్కర్లేదు, సింపుల్ గా చెప్పాలంటే యాప్ క్లోజ్ చేస్తే చాలు. పాయింట్ అర్థమైందా? యాప్ క్లోజ్ చేస్తే వాట్ ఎవర్ మీరు చేసిన వర్క్ అంతా కూడా పోతుంది ర్యామ్ నుంచి. మినిమైజ్ చేసుకుంటే ఉంటుందా సార్? మినిమైజ్ చేస్తూ ఉంటుంది. మినిమైజ్ చేయడానికి క్లోజ్ చేయడానికి చాలా తేడా ఉంది. మినిమైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక బుక్ తీసుకున్నారు, చదువుకుంటున్నారు, వర్క్ అలా ఉంచుకోవడం. అవునండి, బుక్ తీసుకున్నారు, చదువుకుంటున్నారు. బుక్ తీసుకుని చదువుకుంటూ ఒక పేజ్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇలాగా పేజ్ ఓపెన్ చేసి పెట్టుకొని దీన్ని చదువుదామని చెప్పేసి దీన్ని ఇలా బోర్లో పెట్టేసి అదే పేజ్ పెట్టి బోర్లో పెట్టి పక్కన పెట్టారు. దీన్ని మినిమైజ్ అనుకోండి. క్లోజ్ అంటే అర్థం ఏంటి, దీన్ని క్లోజ్ చేసి బ్యాగ్ లో పెట్టేయడం. రెండింటికి తేడా ఉందా లేదా? ఉంది సార్. అయితే క్లోజ్ చేయడానికి మనం నార్మల్ గా బుక్ క్లోజ్ చేయడానికి సిస్టమ్ లో ఫైల్ క్లోజ్ చేయడానికి చిన్న తేడా ఉంది. దానికి దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు కూడా. ఎందుకనంటే నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నన్ను ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి అడిగింది నన్ను క్వశ్చన్. ఏమనంటే, సార్ మీరు అస్తమాను సేవ్ 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 అన్నారు, అసలు సేవ్ ఎందుకు చేయాలండి అని అడిగింది అమ్మాయి. మీ అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి ర్యామ్ నుంచి అందులో సేవ్ చేసేస్తే సేవ్ అయిపోద్దామని మీకు అర్థమైపోయింది యాక్చువల్గా. కానీ అమ్మాయికి అసలు కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. అదేంటంటే అసలు సేవ్ చేయడం ఏంటంటే అర్థం లేకుండా, సేవ్ అంటే రక్షించడం కదా, అసలు నేను ఎవరిని రక్షిస్తున్నాను, నాకేం రక్షించడం అర్థం కాలేదు. ఓకే, అంటే ఏంటమ్మా నీకు వచ్చిన డౌట్ ఏంటి, శంక కొంచెం క్లారిటీగా చెప్పు అంటే, అమ్మాయి అడిగింది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు ఒక బుక్ ఉంది, ఓ బుక్ తీసుకుని పెన్ను తీసుకుని బుక్ మీద పెన్తో రాస్తున్నాను నేను. అర్థమైందా? బుక్ మీద పెన్తో మీ నోట్స్ రాసుకుంటున్నాను. రాస్తున్నప్పుడు ఇక్కడ చేసే వర్క్ అంతా ఇందులో అయిపోతుందిగా, అవును. సేవ్ ఏది లేదు కదా. సేవ్ ఏంటండి మళ్ళీ? అర్థమైందా మీకు? అర్థమైంది సార్. రెండో క్వశ్చన్, నేను క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు బోర్డు మీద రాస్తున్నా. బోర్డు మీద రాస్తుంటే మీరు బోర్డు మీద రాసేది బోర్డు మీద ఉంది కదండి, బోర్డు మీద ఉంది కదా, మళ్ళీ సేవ్ ఏంటి? అలాగే నేను ఇక్కడ యాప్ ఓపెన్ చేసుకున్నాను, సంథింగ్ ఏదో వర్క్ చేసుకున్నాను, ఇదంతా నా స్క్రీన్ మీద కనపడుతుంది కదా, మరి మళ్ళీ సేవ్ ఏంటండి అని అడిగింది నన్ను. నేనేం చెప్పాలి సమాధానం? నేనేం చెప్పాను పోనీ? మీరు నేను అడిగిన క్వశ్చన్ న్యాయంగా ఉందమ్మా సూర్య? అయితే మనం మీకు చెప్పింది ఏంటంటే, ర్యామ్ అనేది ఒక టెంపరీ మెమరీ అమ్మా, దాంట్లోంచి అది పోతుంది కాబట్టి దాని నుంచి నేను పర్మనెంట్ లో పంపిస్తున్నాను అని చెప్పాను మీకు. వాళ్ళకి అప్పుడు చెప్పలేదు అనమాట, అప్పటికి చెప్పలేదు. ఆ అమ్మాయి నన్ను డౌట్ అడిగేటప్పుడు చెప్పలేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే అమ్మాయికి, సరే నువ్వు నాకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చావు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, బుక్ మీద వాట్ ఎవర్ యూ రైటింగ్ విల్ బి దేర్ ఓన్లీ, రైట్ ఏమా? బుక్ మీద రాసిన దానికి సేవ్ లేదే, డైరెక్ట్ గా రాసేయడమే అంత, ఇంకేం లేదే, అందులో రాసింది అందులోనే ఉంటది. బోర్డు మీద రాసింది నేను పని కట్టుకుని చెరిపేదా అక్కడే ఉంటది అది, అంతేనా? ఇప్పుడు సిస్టమ్ మీద నేను ఒక యాప్ ఓపెన్ చేసి క్లోజ్ రాసింది మళ్ళీ సేవ్ ఎందుకు చేయాలి అన్నప్పుడు నేను 3 ఎగ్జాంపుల్ చెప్పాను. 3 ఎగ్జాంపుల్ తీసుకోమా. చిన్నప్పుడు మ్యాజిక్ స్లేట్ అని ఉండేది, గుర్తుందా? మ్యాజిక్ స్లేట్ మీద ఏం చేస్తారు, స్టిక్ ఇస్తాడు, స్టిక్ తో రాస్తాడు. ఇప్పుడు మ్యాజిక్ స్లేట్ మీద రాసింది ఎప్పుడు అక్కడే ఉండిపోతుందా అని అడిగాను. పేపర్ ఇలా తీస్తే పోతుంది సార్ కదా. మరి అలాంటిది అనుకో, నువ్వు సిస్టమ్ మీద ఏం పని చేసినా, డ్రాయింగ్ చేసి విపరీతమైన పనులు చేసి, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద ర్యామ్. ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాజిక్ స్లేట్ అనుకో దాన్ని. ర్యామ్ ని మ్యాజిక్ స్లేట్ అనుకోండి. నువ్వు ఏం చేసినా అదంతా పర్మనెంట్ అవుతలేదు. ఏం చేసినా సరే, నువ్వు ఆ ఫైల్ క్లోజ్ చేసినా, ఈవెన్
ఆ పర్టికులర్ సిస్టమ్ ని క్లోజ్ చేసిన ఇమీడియట్లీ అందులో చేసిన వర్క్ అంతా కూడా స్మాష్. ఎస్ సార్. ఈవెన్ సడన్ గా పవర్ ఫెయిల్యూర్ అయినా సరే, సడన్ గా కరెంట్ పోయినా సరే. సో అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని మీరు సేవ్ సేవ్ చేస్తాం. చేయాల్సి వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? నేను ఫైల్ సేవ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మొట్టమొదటి నాకు ఒక వర్క్ చేయాలనే ఆలోచన ఉండాలి. ఆ వర్క్ చేయడానికి కోసం నేను ఒక యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఆ యాప్ సాయంతో దాంట్లో నేను ఆ యాప్లో ఉండే ఆప్షన్స్ అన్ని నేర్చుకొని నేను పెయింట్ చేయడమో, లేకపోతే వర్క్ చేసుకోవడం, ఏదైనా లెటర్ తయారు చేసుకోవడమో, సాంగ్ తయారు చేసుకోవడం, ఫోటో తయారు చేసుకోవడం చేసిన తర్వాత అది నాకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు నాకు సేవ్ చేయాల్సి అనిపిస్తుంది. సేవింగ్ ద్వారా ఫైల్ క్రియేట్ అవుతుంది. అంతే కదా? ఫైల్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సేవింగ్ ప్రాసెస్. సేవింగ్ అంటే ఏం చెప్పాను మీకు? సేవింగ్ ఫైల్ ఈజ్ సేవింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ ర్యామ్ టు ఎనీ పర్మనెంట్ మెమరీ. అర్థమైందా? ఏంటి చెప్పండి? సేవింగ్ అంటే ఏంటి చెప్పండి? చూసి చదవండి, అక్కడ ఉన్నది. Saving is the process of transferring the data from RAM to any permanent memory. నేను చెప్పిన ఒక్క లైను, ఆ ఒక్క లైన్ ఉంది చూసారా? మీరు అవసరం అయితే నేను చెప్పాను లైన్స్ ని మీరు నా రికార్డింగ్ చేసుకుంటున్నారు కాబట్టి రికార్డింగ్ చేసుకోవడము, లేకపోతే మీ నోట్స్ పక్కన పెట్టుకొని నోట్స్ రాసేసుకోవడం చేసుకుని అవసరం అయితే బైహార్ట్ చేసి పెట్టండి. ఆ బైహార్ట్ చేసినప్పుడు రేపొద్దున మిమ్మల్ని ఎవరన్నా అమ్మ మీరు డీసీఏ చేశారు, పీజీడీ చేశారు, మీరు కంప్యూటర్లో ఇన్ని బాధలు పడ్డారు కదా, ఏంటి ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సేవ్ చేయడం అంటే క్వశ్చన్ అడిగినప్పుడు దీనికి చక్కగా మీరు కనుక ఇలాంటి సమాధానం ఒక్క లైన్లో సమాధానం చెప్తే సో మీరు వాళ్ళకి ఒక నాలెడ్జబుల్ పర్సన్ లా కనబడతారు. మీరు మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. వాట్ ఈస్ సేవింగ్? సేవింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ ర్యామ్ టు ఎనీ పర్మనెంట్ మెమరీ. ర్యామ్ లో ఉన్న డేటాని ఏదైనా పర్మనెంట్ మెమరీలోకి పంపించేటటువంటి ఆ పద్ధతిని, ఆ ప్రాసెస్ ని ఏమంటారు? సేవింగ్ అంటాం. సేవింగ్ ఎలా చేయాలి ఇంకా చెప్పుకోలేదు, అది గుర్తుపెట్టుకోండి. సేవింగ్ అంటే ఏంటని చెప్పాను నేను. సో ఇప్పుడు త్రూ సేవింగ్ ప్రాసెస్ we can create a file. అమ్మా ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలంటే సేవింగ్ ప్రాసెస్ ద్వారా చేయాలి. అర్థమైనప్పుడు సేవింగ్ ప్రాసెస్ ద్వారా ఫైల్ క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సేవింగ్ ఏ ఫైల్? ఫైల్ ని సేవ్ చేయడానికి ఉన్న ప్రాసెస్ లో ఫస్ట్ మెథడ్, ఫైల్ మెను, గో ఫర్ సేవ్ ఆర్ సేవ్ యాజ్ కమాండ్. ఏం చేయాలి? ఫైల్ మెనూకి వెళ్ళండి, జనరల్ కమాండ్ అన్నమాట. సేవ్ కమాండ్ కన్నా వెళ్ళొచ్చు, సేవ్ యాజ్ కమాండ్ కన్నా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు? ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి ఫైల్ని సేవ్ చేస్తున్నప్పుడు. మొట్టమొదటిసారి ఫైల్ సేవ్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో ఎవరికో ఒక పిల్ల పుట్టింది అనుకోండి, ఒక పాప పుట్టింది. ఒక పాప ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో ఉంది అనుకుందాం, ఓకేనా? అంటే ర్యామ్లో ఉంది. అమ్మా ర్యామ్లో ఉన్న పాప అలా అక్కడ వదిలేస్తారా హాస్పిటల్లో? ఇంటికి తీసుకొస్తాం కదా. ఆ ఇంటికి తీసుకురావడాన్ని పర్మనెంట్ మెమరీ అనుకోండి. పాప ఎక్కడ ఉంది? ఎక్కడ పుట్టింది? హాస్పిటల్లో పుట్టింది. హాస్పిటల్ ర్యామ్ అనుకోండి. ఈ పాప అంటే ఎవరు? మనం చేసిన వర్క్. సో ఇప్పుడు దీన్ని అక్కడ గాలిలో వదిలేస్తామా, ఇక్కడ తీసుకొస్తామా? మనకు అవసరం లేదనుకుంటే అక్కడ వదిలేస్తాం. మనకు అవసరం అనుకుంటే ఎక్కడ తీసుకురావాలి? ఇంటికి తీసుకొస్తాం. ఇంటికి తీసుకురావడం వల్ల ఆ పాపకి ఏమైంది? ఒక లొకేషన్ వచ్చేసింది. ఏమొచ్చింది? ఒక లొకేషన్ వచ్చింది. ఇమీడియట్లీ ఆ లొకేషన్ అంటే తనకు ఒక అడ్రస్ వచ్చేసింది ఇమీడియట్ గా. అవునా? తర్వాత 2-3 నెలల తర్వాత ఏం చేస్తాం? ఆ పాపకి ఒక పేరు కూడా పెడతాం. అవునా? పేరు పెట్టకపోతే ఏమవుతుంది అని నేను చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఈ అన్ని ఐడెంటిఫికేషన్స్ మనం ఇవ్వడమే సేవ్ ప్రాసెస్. పాయింట్ అర్థమైంది కదా? సో మీరు ఏం చేయాలంటే ఈ file1.txt గురించి తెలుసుకునే ముందు మీకు పాయింట్ క్లియర్ గా ఉంటే మీరు నెక్స్ట్ నేను చెప్పే ప్రాసెస్ అంతా అర్థం అవుద్ది. లేదనుకోండి నార్మల్ గా ఉంటుంది. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేస్తాను ఒక్కసారి.
క్రియేట్ చేసేద్దాం. మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఈ డయాగ్రామ్ లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీరు తయారు చేసిన తర్వాత చెప్పండి నాకు ఒకసారి. చూడండి, ఇందులో ఫైల్ 1.txt తయారు చేయాలి. .txt అంటే అది టెక్స్ట్ ఫైల్ అని అర్థం. టెక్స్ట్ ఫైల్ అంటే మీరు దేంతో క్రియేట్ చేయాలి? నోట్ ప్యాడ్ తో క్రియేట్ చేయాలి. దేంట్లోకి వెళ్తారంటే నోట్ ప్యాడ్కి వెళ్ళిపోండి. ఏం చేయాలి? నోట్ ప్యాడ్, సెర్చ్ బార్ లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం. నోట్ ప్యాడ్ పైన చూడండి ఏమని కనపడుతుంది? అన్టైటిల్డ్. ఫైల్ అన్టైటిల్డ్ అని కనపడుతుంది ఇక్కడ. ఇక్కడ నేను మౌస్ పెట్టిన చోట అంటే కొత్త ఫైల్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ మీరు అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫైల్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఫైల్ అని టైప్ చేసిన తర్వాత ఈ టైప్ చేసిన మ్యాటర్ అంతా సేవ్ అయిపోయిందా? సేవ్ అవ్వలేదా? అవలేదు సార్, అవ్వలేదు. మనం సో సేవింగ్ చేయలేదు కదా ఫైల్ సార్. మెనూకి వెళ్ళి సేవ్ కమాండ్ కానీ సేవ్ యాజ్ కమాండ్ Save as కానీ కానీ రెండిట్లో దేన్నన్నా తీసేసుకోండి. అదేంటండి మా సార్ అలా చెప్పలేదండి, సేవ్ కమాండ్ తీసుకోమన్నారు కదండి అని మీరు అనొచ్చు నన్ను. నేను ప్రజెంట్ నేను ఏం చెప్తున్నానో దాన్ని వినండి అంతే. తర్వాత నేను చెప్తాను ఏంటి దాని డిఫరెన్స్ ఏంటన్నది. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు చెప్పింది? అంటే ఓకే సార్. మీకు విషయం ఏంటంటే నా దగ్గరికి వచ్చే ముందు మీరు చిన్న చిన్న ట్రయల్ పాటలు చూసి వచ్చి ఉంటారు. ట్రయల్ పాటలు అంటే అర్థం ఏంటి? సినిమా పూర్తిగా చూడకుండా ట్రయల్ పాటలు చూసి వచ్చి ఉంటారు. ట్రైలర్స్ అంటే ఎలా ఉంటాయి? చిన్న చిన్న బిట్లు ఉంటాయి అన్నమాట, మధ్య మధ్యలో బిట్లు ఉంటాయి. సో మీకు ఇక్కడ సినిమాకి వచ్చిన తర్వాత ఆ సినిమాలో ఆ బిట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వద్దని ఆలోచించకూడదు. సినిమాని కంటిన్యూగా చూడాలి, ట్రైల్ పాటను మర్చిపోయి. బిట్ ఎప్పుడు వస్తుందని చూస్తే సినిమా కాబట్టి మీరు ట్రైల్ పాటలు అన్ని వదిలేయండి. ఇప్పుడు నేనేమన్నాను? ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు సేవ్ ద ఫైల్, యూ కెన్ యూజ్ సేవ్ యాజ్ కమాండ్స్. రెండిట్లో డిఫరెన్స్ ఏమీ లేదు. ఒక్కసారి చూపిస్తాను కూడా, ప్రూఫ్ కూడా చూపిస్తాను. చూడండి, సేవ్ కమాండ్కి వెళ్ళాను. చూడండి, మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, ఈ డైలాగ్ బాక్స్ లో సమ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ కనపడతాయి. ఎక్కడ సేవ్ చేయాలి, ఏ పేరుతో సేవ్ చేయాలి ఏంటి అని చెప్తుంది. ఇక్కడ చేసి సేవ్ కొట్టేయడం. ఇది ఏం తీస్తే వచ్చింది? ఫైల్ మెనూలో సేవ్ కమాండ్ ఇస్తే వచ్చింది కదా. ఇదే సేవ్ యాజ్ కమాండ్కి వెళ్ళండి, సేమ్. రెండింటికి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఫైల్ మెనూలో సేవ్ కమాండ్ ఇస్తున్నాను. ఎక్కడ సేవ్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఫైల్ 1 ఎందులో ఉందమ్మా? ఎవరి నేమ్ లో ఉంది సార్. యా, మీరు ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, అడ్రస్ బారు, బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, రీసెంట్, అప్ బటన్, సేమ్ మీరు ఇందాక ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఏం చూసారో అదే సినిమా కనబడుతుంది ఇక్కడ. అదే స్ట్రక్చర్ కనబడుతుంది, నావిగేషన్ పేను, డీటెయిల్స్ పేను. సో డైరెక్ట్లీ గో ఫర్ డీకోలన్ అండ్ దట్ ఈస్ ద యువర్. మీకు డీకోలన్ అనేది ప్రజెంట్ వర్కింగ్ ఫోల్డర్. యువర్ నేమ్ కి వెళ్ళిపోండి. యువర్ నేమ్ ఈజ్ యువర్ వర్కింగ్ ఫోల్డర్. ఎక్కడ నీ ఫైల్ సేవ్ చేయాలి? యువర్ నేమ్ లోనే సేవ్ చేయాలి. సో మీరు ఏదో అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో అదే మీ వర్కింగ్ ఫోల్డర్ అయి ఉండాలి. యువర్ నేమ్ ఈజ్ యువర్ కరెంట్ వర్కింగ్ ఫోల్డర్. సో ఇప్పుడు మీరు ఫైల్ నేమ్ పెట్టండి. ఫైల్ కి ఏం పేరు పెట్టాలి? ఫైల్ 1 అని మాత్రమే పెట్టండి. ఏమని పెట్టాలి? ఫైల్ 1. అంతేగా .txt మీరు ఇవ్వద్దు. ఓకే సార్. .txt మీ ఇంటి పేరు. మీ పాపకి మీ పేరు మాత్రమే పెట్టాలి, ఇంటి పేర్లు పెట్టకూడదు. ఇంటి పేర్లు ఎవరు పెడతారు? మీ ఫ్యామిలీ ఇస్తుంది. ఫ్యామిలీ. సో ఇప్పుడు .txt ఇచ్చే పని ఎవరిది అంటే మీ యాప్ది. ఇప్పుడు ప్రజెంట్ ఏ యాప్ తో వర్క్ చేస్తున్నారు మీరు? నోట్ ప్యాడ్ సార్. yes, నోట్ ప్యాడ్ తో పని చేస్తున్నాం. సో .txt అని ఇచ్చేటట్టు లాస్ట్ లో చూడండి, సేవ్ యాజ్ టైప్ టెక్స్ట్ డాక్యుమెంట్ .txt. ఆ పని దాంది. మీరు ఏం చేయాలి? ఇక్కడ ఎక్కడ సేవ్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి, ఏం పేరు పెట్టాలో పెట్టుకోండి. .txt మాత్రం ఇవ్వద్దు. .txt ఆటోమేటిక్ అసైన్ అయిపోతుంది. జస్ట్ సేవ్ కొట్టండి, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఫైల్ మెనూకి వెళ్ళి మళ్ళీ కొత్త ఫైల్ తీసుకోండి. న్యూ అనగానే అన్టైటిల్డ్. ఈసారి సెకండ్ ఫైల్. సో అగైన్ ఫైల్ మెనూ. ఈసారి మళ్ళీ సేవ్ యాజ్ కమాండ్ లో దానికి వెళ్ళిపోండి. ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఉండాలి? యువర్ నేమ్కి వెళ్ళాలి. ఆల్రెడీ యువర్ నేమ్ లోనే ఉన్నాం మనం, కాబట్టి దీన్ని ఏం మార్చక్కల. ఇందాక మనం క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడ కనపడుతుంది చూడండి ఒకసారి. సో ఫైల్ 2 అగైన్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ మెనూ, న్యూ. థర్డ్ ఫైల్ ఎక్కడ ఉంది? ఫైల్ 3 ఇక్కడ ఉంది. సో ఫైల్ మెనూ, సేవ్ కమాండ్. ఫైల్ 3 ఎక్కడ సేవ్ చేయాలి? ఫోల్డర్ 1 లో సేవ్ చేయాలి. సో మనం ఎక్కడ ఉన్నాం? యువర్ నేమ్ లో ఉన్నాం. సో ఫోల్డర్ 1 ఓపెన్ చేసుకోండి. చూడండి, ఫోల్డర్ 1 లో ఉన్నాను ఇప్పుడు నేను, కనబడుతుందా? సో ఫైల్ నేము ఫైల్ 3 సేవ్. అగైన్ ఫైల్ 4 ఎక్కడ ఉంది? ఇదిగో ఈ ఆర్డర్ లోనే క్రియేట్ చేయండి, ఓకేనా? ఫైల్ 4. సో ఫైల్ మెనూ, న్యూలో ఇక్కడ 4th ఫైల్ అని టైప్ చేయండి. 4th ఫైల్ మ్యాటర్ టైప్ చేశాక ఫైల్ మెనూ, సేవ్ కమాండ్. ఫైల్ 4 ఎందులో సేవ్ చేయాలి? ఫోల్డర్ 5 లో. ఎక్కడ ఉన్నాను నేను ఇప్పుడు? ఫోల్డర్ 1 లో ఉన్నాను. ఫోల్డర్ 5కి వెళ్ళాలంటే యువర్ నేమ్ లో ఫోల్డర్ 2కి వెళ్ళి ఫోల్డర్ 5కి వెళ్ళండి.
సో ఫోల్డర్ 5 లో ఉన్నాను ప్రజెంట్. ఇదిగో ఇప్పుడు ఫైల్ Yes, sir. 1 లో ఫైల్ 4 Fourth file. అగైన్ ఫైల్ మెను న్యూ Mm. ఫిఫ్త్ ఫైల్ ఫైల్ మెను సేవ్ కమాండ్. దీంట్లో ఎక్కడ సేవ్ చేయాలమ్మా? ఫైల్ 5 ని Folder 4 లో sir. ఫోల్డర్ 4 లో. ఫోల్డర్ 4 కి రీచ్ అవ్వాలి మనం. దీంట్లో ఫోల్డర్ 1 లో, ఫోల్డర్ 3 లో, ఫోల్డర్ 4, ఇది ఫోల్డర్ 4. ఫోల్డర్ 4 లో ఫైల్ 5 File మీరు 5. నాకు ఎగ్జాక్ట్ ఇలా క్రియేట్ చేసి, ఓకే,